హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అని బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి అప్లై చేయడానికి ఏప్రిల్ 5వ తారీఖు చివరి తారీఖు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి బిట్ చూద్దాం. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ డాష్ విల్ నాట్ చేంజ్ అన్నారు. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు చేంజ్ కాంది ఏది అని చెప్పి ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ విల్ నాట్ చేంజ్. ఓకే, ఫ్రీక్వెన్సీ విల్ నాట్ చేంజ్. నెక్స్ట్, ఫర్ మినిమం డివియేషన్ ఆఫ్ పొజిషన్ ద రిఫ్రాక్టెడ్ రే ఇన్సైడ్ ద ప్రిజమ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మేక్స్ 0 degree యాంగిల్ విత్ బేస్. ఫర్ మినిమం డివియేషన్ ఆఫ్ పొజిషన్ ద రిఫ్రాక్టెడ్ రే ఇన్సైడ్ ద ప్రిజమ్ makes 0 degree angle with base is the right answer. Next, to minimize hypermetropia dash lens is used అన్నాడు. హైపర్మెట్రోపియాని మినిమైజ్ చేయడానికి ఏ లెన్స్ వాడతారని ఇచ్చారు. కాన్వెక్స్ లెన్స్ వాడతారు. మయోపియా అయితే కాన్కేవ్ లెన్స్ వాడతారు. అలాగే ప్రెస్బియోపియా అయితే బైఫోకల్ లెన్స్ వాడతారు. నెక్స్ట్ వన్, the power of lens is 1D, then the focal length is అని చెప్పించాడు. పవర్ ఆఫ్ లెన్స్ 1D అంటే 1 మీటర్ అయి ఉండొచ్చు, లేదా 100 సెంటీమీటర్ అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ 1000 millimeters అయినా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ ఇస్తాయి. అంటే P=100/F. ఎఫ్ అనేది ఫార్ములా. P=100/F అనేది ఫార్ములా. F=100/F. ఇక్కడ P అంటే మనకి 100/1 అనమాట. అంటే ఏమొస్తుంది, 100 సెంటీమీటర్స్ వస్తుంది. 100 × 10 1000 millimeters. 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్. సో ఇక్కడ ఇచ్చినవన్నీ రైటే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మయోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ డాష్ లెన్స్ అని చెప్పి అన్నాడు. ఆల్రెడీ ఇందానే డిస్కస్ చేసాం. కాన్కేవ్ లెన్స్ని ఇన్ మినిమం డివియేషన్ పొజిషన్ ఆఫ్ ప్రిజమ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, A/2 అవుతుంది. మినిమం డివియేషన్ అప్పుడు మనకి ఏమవుతుందంటే A/2 అవుతుంది. నెక్స్ట్, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్. స్ప్లిట్టింగ్ని మనం డిస్పర్షన్ అంటాం. విబ్జర్ ఫార్మేషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట డిస్పర్షన్కి. The focal length of eye lens adjust between 2.5 to 2.27 centimeter. That is the correct. Next, a prism with an angle A 60 degrees produce an angle of minimum deviation 30 degree. Then the refractive index of the prism అన్నారు. n = sin A plus D/2 by sin A/2 వేస్తాం. ఇక్కడ sin ఏ వచ్చేసి 60 ప్లస్ 30/2 బై సైన్ A/2 అంటే 60/2. సో సైన్ 90/2 అంటే సైన్ 45, సైన్ 60/2 అంటే సైన్ 30. సైన్ 45√2 సైన్ 30 1/2. సైన్ 45 1/2, సైన్ 30 వచ్చేసి 1/2. సో 2/√2 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి √2 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి √2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద కలర్ హ్యాజ్ హైయెస్ట్ డివియేషన్ అన్నారు. ఏ కలర్కి హైయెస్ట్ డివియేషన్ ఉంటుందంటే వైలెట్ కలర్కి హైయెస్ట్ డివియేషన్ ఉంటుంది. నెక్స్ట్, డాష్ కలర్ ట్రావెల్ విత్ హైయెస్ట్ స్పీడ్ అన్నారు. రెడ్ కలర్ అనేది హైయెస్ట్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది. ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈజ్ డాష్ నానోమీటర్స్ అన్నారు. 400 నానోమీటర్ టు 700 నానోమీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్కై ఈజ్ బ్లూ బికాజ్ ఆఫ్ డాష్ లైట్ అని చెప్పి ఇచ్చారు. స్కై ఈజ్ బ్లూ బికాజ్ ఆఫ్ డాష్ లైట్ అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. నెక్స్ట్, ద విజన్ డిఫెక్ట్ ఇండికేటింగ్ దట్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ది ఐ యూజువల్లీ డిక్రీజెస్ విత్ ఏజింగ్ ఈజ్ నోన్ యాజ్. ఇది ఏజ్తో పాటు వచ్చే డిఫెక్ట్ అనేది ప్రెస్బియోపియా. ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్
with different intensities by atoms or molecules is called scattering of light. The space between కార్నియా అండ్ ఐలెన్స్ ఈజ్ ఫిల్డ్ విత్ డాష్ లిక్విడ్ అన్నాడు. యాక్వేస్ హ్యూమర్ అంటే నేత్రోద్రక ద్రవం అనేది ఉంటుంది, అంటే కన్నీర్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ యాక్వేస్ హ్యూమర్. ద స్పేస్ బిట్వీన్ ఐలెన్స్ అండ్ రెటీనా ఈజ్ ఫిల్డ్ విత్ ట్రాన్స్పరెంట్ జెల్లీ లైక్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ అని చెప్పిచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే విట్రియస్ హ్యూమర్ అంటాం. ఏమంటాం? విట్రియస్ హ్యూమర్ అని చెప్పి అంటాం. ఐలెన్స్కి రెటీనాకి మధ్యలో ఉన్నది విట్రియస్ హ్యూమర్. అలాగే కార్నియాకి ఐలెన్స్కి మధ్యలో ఉన్నదైతే యాక్వేస్ హ్యూమర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాష్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ విజన్ ఇన్ డిమ్ లైట్ అన్నాడు. డిమ్ లైట్కి రాడ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ద ఓల్ హ్యావ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ అని ఇచ్చారు. హోల్కి లార్జ్ నంబర్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కోన్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ డాష్ ఆఫ్ ఐ అని చెప్పి అన్నారు. కోన్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెటీనా ఆఫ్ ఐ. కరెక్ట్ ఆన్సర్ రెటీనా ఆఫ్ ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీ కెనాట్ సీ ద కలర్స్ ఆఫ్ కార్స్ ఇన్ నైట్ టైమ్ బికాజ్ అని చెప్పిచ్చారు. కోన్స్ డు నాట్ ఫంక్షన్ ఇన్ డిమ్ లైట్. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఐ టు ఫోకస్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద నియర్ బై ఆబ్జెక్ట్స్ ఆన్ ద రెటీనా బై చేంజింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఇట్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ అకామడేషన్. చేంజింగ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అనమాట. నెక్స్ట్ ద ఫార్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ ఐ అని చెప్పి ఇచ్చారు. హ్యూమన్ ఐకి ఫార్ పాయింట్ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఇన్ఫినిటీ. నియర్ పాయింట్ అయితే 25 సెంటీమీటర్స్, ఫార్ పాయింట్ కాబట్టి ఇన్ఫినిటీ. ద నియర్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇప్పుడే డిస్కస్ చేసాం, 25 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇట్స్ డాష్ అన్నారు. ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ది డాష్ అంటే సిలియరీ మజిల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద ఐ అక్కర్స్ ఎట్ డాష్ అన్నారు. బోత్ ద కార్నియా అండ్ ద లెన్స్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద ఐ అనే దానికి కారణం ఏంటంటే కార్నియా మరియు లెన్స్ రెండు కూడా. ద ఫోకస్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ నియర్ బై ఆబ్జెక్ట్ ఆన్ ద రెటీనా ఆఫ్ అన్ ఐ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద థిక్నెస్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. అనేది ఫోకస్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ నియర్ బై ఆబ్జెక్ట్ ఆన్ ది రెటీనా ఆఫ్ అన్ ఐకి కారణం అనమాట. నెక్స్ట్ ద టర్మ్ అకామడేషన్ యాజ్ అప్లైడ్ టు ద ఐ రెఫర్స్ టు ఇట్స్ ఎబిలిటీ టు అని చెప్పిచ్చాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వ్యారీ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కంట్రోల్ చేసేది ఏంటంటే ఐరిస్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద హ్యూమన్ ఐ possesses the power of accommodation. This is power to focus an object at different distances. Next, how does the eye change in order to focus on near or distant objects అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే the lens becomes thicker or thinner is the right answer. Which of the following changes occur when you walk out of bright sunshine into a poorly light room అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ ద పీపుల్ బికమ్స్ లార్జర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది ఐ ఈజ్ అడ్జస్టెడ్ బై ఐరిస్ అనేది సైజ్ ఆఫ్ ది పీపుల్ని అడ్జస్ట్ చేస్తుంది. ద
The human eye can focus object at different distances by adjusting the focal length of the eye lens. This is due to అని ఇచ్చారు. This is due to accommodation. Next, the defect of vision which cannot be corrected by using spectacles is అని చెప్పి ఇచ్చారు. This is the correct answer, cataract. దీన్ని ఏమంటామంటే క్యాట్రాక్ట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, ఏ పర్సన్ కెనాట్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈ సఫరింగ్ ఫ్రమ్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్, మయోపియా. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని చూడలేకపోతే మయోపియా అని చెప్పి అంటాం. నెక్స్ట్, దో ఏ ఉమెన్ కెన్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ షీ కెనాట్ సీ ద నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే దీన్ని లాంగ్ సైట్ అని చెప్పి అంటాం. ఏమంటాం దీన్ని? లాంగ్ సైట్ లేదా హైపర్మెట్రోపియా అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, ఏ యంగ్ మ్యాన్ హ్యాజ్ టు హోల్డ్ ఎ బుక్ ఎట్ ఆర్మ్స్ లెంత్ టు బి ఏబుల్ టు రీడ్ ఇట్ క్లియర్లీ. ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ యంగ్ మ్యాన్ అంట ఆ బుక్ని ఏం చేశాడు? హోల్డ్ ఏ బుక్ ఆర్మ్స్ లెంత్ టు బి ఏబుల్ టు రీడ్ ఇట్ క్లియర్లీ, అంటే కొంచెం దూరంలో ఉంచితే కానీ అతను చదువుకోలేకపోతున్నాడు. కాబట్టి ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఈజ్ కాల్డ్ హైపర్ మెట్రోపియా. ఆఫ్టర్ టెస్టింగ్ ద ఐస్ ఆఫ్ ఎ చైల్డ్, ద ఆప్టిషియన్ హ్యాజ్ ప్రిస్క్రైబ్డ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ ఫర్ హిస్ స్పెక్టికల్స్. లెఫ్ట్ ఐ ప్లస్ 2D, రైట్ ఐ ప్లస్ 2.25D. ఇక్కడ మనం గమనిస్తే ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ లాంగ్ సైటెడ్నెస్ అమ్మా. దిస్ ఈజ్ ద లాంగ్ సైటెడ్నెస్. ఏ పర్సన్ లాంగ్ సైటెడ్నెస్ అంటే ఏమంటాం దీన్ని? హైపర్ మెట్రోపియా. ఏ పర్సన్ గాట్ హిజ్ టెస్టెడ్ ద ఆప్టిషియన్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ది స్పెక్టికల్స్ రీడ్స్ లెఫ్ట్ ఐ -3D అండ్ రైట్ ఐ -3.5D. ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఈజ్ కాల్డ్ మయోపియా ఆర్ నియర్ సైటెడ్నెస్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్స్లో ఉంటే మయోపియా, పాజిటివ్స్లో ఉంటే హైపర్మెట్రోపియా. నెక్స్ట్, ఏ స్టూడెంట్ సిట్టింగ్ ఆన్ ది లాస్ట్ బెంచ్ ఇన్ ద క్లాస్ కెన్నాట్ రీడ్ ద రైటింగ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ క్లియర్లీ బట్ హీ కెన్ రీడ్ ద బుక్ లయింగ్ ఆన్ హిజ్ డెస్క్ క్లియర్లీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది స్టూడెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ద ఫార్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐస్ హ్యాజ్ కమ్ క్లోజర్ టు హిమ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫార్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐస్ హ్యాజ్ కమ్ క్లోజర్ టు హిమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ కెన్ రీడ్ ఏ డిస్టెంట్ రోడ్ సైన్ క్లియర్లీ బట్ ఫైండ్స్ డిఫికల్టీ ఇన్ ద రీడింగ్ ద odometer on the dashboard of the car. Which of the following statement is correct about this man అని చెప్పించారు. ఇప్పుడు మనం గమనిస్తే ద నియర్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐస్ హ్యాజ్ రిసీడెడ్ అవే. ద నియర్ పాయింట్ ఆఫ్ హిజ్ ఐస్ హ్యాజ్ రిసీడెడ్ అవే అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద ఐ లెన్స్ ఆఫ్ ఎ పర్సన్ గెట్స్ ప్రోగ్రెసివ్లీ క్లౌడీ రిజల్టింగ్ ఇన్ బ్లర్డ్ విజన్ ఈజ్ కాల్డ్ అని చెప్పించారు. ఇక్కడ మనం గమనిస్తే దీన్ని మయోపియా అని చెప్పి అంటాం. ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద ఐ లెన్స్ ఆఫ్ పర్సన్ గెట్స్ ప్రోగ్రెసివ్లీ క్లౌడీ రిజల్టింగ్ ఇన్ బ్లర్డ్ విజన్ ఈజ్ కాల్డ్ మయోపియా. నెక్స్ట్, ఏ పర్సన్ కెన్ నాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ హిజ్ విజన్ కెన్ బీ కరెక్టెడ్ బై యూజింగ్ ద స్పెక్టికల్స్ కంటైనింగ్ అని చెప్పించాడు. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని చూడలేకపోతే అటువంటప్పుడు మనం ఏం చేస్తాం? కాన్కేవ్ లెన్స్ సజెస్ట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్ని మయోపియా అని చెప్పి అంటాం. నెక్స్ట్, ఏ పర్సన్ ఫైండ్స్ ఎ డిఫికల్టీ ఇన్ సీయింగ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ హిజ్ విజన్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ స్పెక్టికల్స్ కంటైనింగ్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యానిమల్ విచ్ కెనాట్ లుక్ సైడ్ వేస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఏ యానిమల్ అనేది సైడ్ వేస్లో చూడలేదు. ఇప్పుడు మనం హార్స్ కానీ
చికెన్ కానీ ఫిష్కి కానీ వీటన్నిటికీ కూడా సైడ్లే ఉంటాయి ఐస్. ఒక లైన్కి మాత్రం ఫ్రంట్ ఉంటుంది కాబట్టి సైడ్ వేలో చూడలేదన్నమాట. విత్ బోత్ ఐస్ ఓపెన్ ఏ పర్సన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఈజ్ అబౌట్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావింగ్ 2 ఐస్ గివ్స్ ఏ పర్సన్ అని చెప్పి అన్నాడు. హ్యావింగ్ 2 ఐస్ gives a person, correct answer, wider field of view. Wider field of view is the correct answer. The animals of prey have, the animals of prey have అని ఇచ్చారు. 2 eyes on the sides. 2 eyes on the sides. Next, the animals called predators have అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ ఐస్ ఎట్ ద ఫ్రంట్. ప్రీడేటర్స్కి ఏమో ఎక్కడ ఉంటాయి? బోత్ ఐస్ ఎట్ ద ఫ్రంట్ అనమాట. ప్రే హ్యావ్ అంటే సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్, ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ పాస్డ్ ఆన్ టు ఏ గ్లాస్ ప్రిజమ్. ద లైట్ కెన్ నాట్ బీ ఫోకస్డ్. ద లైట్ కెన్ నాట్ బీ ఫోకస్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, a beam of white light falls on a glass prism. The color of light which undergoes the least bending on passing through glass prism అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెడ్. రెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కలర్ ఆఫ్ వైట్ లైట్ విచ్ సఫర్స్ ద మ్యాక్సిమం బెండింగ్ ఆన్ పాసింగ్ త్రూ ద గ్లాస్ ప్రిజం అంటే వయలెట్. వయలెట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద కలర్ ఆఫ్ వైట్ లైట్ విచ్ ఈజ్ డివియేటెడ్ ద మ్యాక్సిమం ఆన్ పాసింగ్ త్రూ ద గ్లాస్ ప్రిజమ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండిగో. ద కలర్ ఆఫ్ వైట్ లైట్ విచ్ ఈజ్ డివియేటెడ్ ద మ్యాక్సిమం ఆన్ పాసింగ్ త్రూ ద గ్లాస్ ప్రిజమ్, ఇండిగో కలర్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ వన్, ద స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ త్రూ ఏ గ్లాస్ ప్రిజమ్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్ లైట్ హ్యాజ్ లీస్ట్ స్పీడ్ ఇన్ గ్లాస్ ప్రిజమ్ అన్నారు. లీస్ట్ స్పీడ్ అయితే వైలెట్ అనమాట. మోర్ స్పీడ్ అయితే రెడ్ అనమాట. నెక్స్ట్, ద కలర్ లైట్ హ్యావింగ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఇన్ ఏ గ్లాస్ ప్రిజమ్ అని చెప్పి అన్నారు. ద కలర్ లైట్ హ్యావింగ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఇన్ ఏ గ్లాస్ ప్రిజమ్ అన్నారు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎల్లో అనేది కరెక్ట్ అవుతుంది. యాక్చువల్గా రెడ్ లేదు కాబట్టి రెడ్ బిఫోర్ ఎల్లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్ ఆఫ్ వైట్ లైట్ హ్యాజ్ లీస్ట్ వేవ్ లెంత్ అన్నారు. వేవ్ లెంత్ అనేది తక్కువగా దేనికి ఉంటుందని ఇచ్చారు. వైలెట్కి వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్ ఆఫ్ లైట్ హ్యావింగ్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ అన్నారు. మ్యాక్సిమం వేవ్ లెంత్ అనేది రెడ్. ఇక్కడ మనకి రెడ్ లేదు కాబట్టి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అమ్మా. అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ద అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ causes the twinkling of stars only. So option 2 is correct. The stars appear higher in the sky than they actually are due to అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కరెక్ట్ ఆన్సర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. The stars twinkle but the planets do not twinkle at night because అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ద స్టార్స్ ఆర్ ఫార్ ఆఫ్ బట్ ప్లానెట్స్ ఆర్ నియరర్ టు ఎర్త్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ లైట్ ఫ్రమ్ ఏ ఫార్ ఆఫ్ స్టార్ కమ్స్ డౌన్ టువార్డ్స్ ది ఎర్త్ అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇట్ బెండ్స్ టువార్డ్స్ ది నార్మల్. We can see the sun before the actual sunrise for about dash minutes అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 2 minutes. Due to atmospheric refraction of sunlight, the time from sunrise to sunset is lightened by about dash minutes అంటే
మనం గమనిస్తే 4 minutes is the right answer. Due to atmospheric refraction of sunlight, the time from sunrise to sunset is lightened by about 4 minutes. 4 minutes is the right answer. The day is longer on the earth by about 4 minutes because అని ఇచ్చారు the earth has atmosphere. Because the earth has atmosphere is the right answer. The blue color of sky is due to scattering of light and N2, O2 molecules also. The red color of the sun at the time of sunshine and sunset is because blue color is most scattered. Blue color is most scattered. Next, which of the following is not caused by the atmospheric refraction of light అని ఇచ్చారు sun appearing red at most. Sun appearing red at most is the right answer. Next, the sky appears blue because some of the blue component of sunlight is scattered by gas molecules present in air is the correct answer. Sunset is red because at that time the light coming from sun has to travel greater thickness of the earth's atmosphere. Greater thickness of the earth's atmosphere is the right answer. Next, myopia is due to the increased converging power of the eye lens. Reason, myopia can be corrected by using spectacles made from concave lens అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ట్రూ. అయితే రీజన్ అనేది అసెర్షన్ రీజన్ రెండు రైటే కానీ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్. నెక్స్ట్ 75th one, redding of the sun at the sunrise and the sunset due to the reflections of sunlight అన్నారు. నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రిజల్ట్స్ ఇన్ ద రెడ్డింగ్ ఆఫ్ సన్ అట్ సన్రైజ్ అండ్ సన్సెట్. ఇక్కడ మనం చూస్తే అసెర్షన్ అనేది ఫాల్స్ అనమాట, రీజన్ అనేది రైట్. రిఫ్లెక్షన్ వల్ల జరగదు, స్కాటరింగ్ వల్ల జరుగుతుంది. రెడ్డింగ్ అనేది అంటే మనకి సూర్యోదయం సూర్యాస్తమయం అంటే సన్ రైజ్ సన్సెట్ అప్పుడు రెడ్ కలర్లో ఉండడానికి కారణం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనమాట. నెక్స్ట్ 76th చూడండి. ఇన్ astigmatism, the rays of light coming from the horizontal and vertical planes on object do not come to focus at the same point అని ఇచ్చారు. రీజన్ చూస్తే astigmatism occurs when cornea or the eye lens or both are perfectly spherical అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్ అనేది ట్రూ కానీ రీజన్ అనేది ఫాల్స్ అనమాట. హయ్యర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్, లోయర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారు. ద యాంగిల్ ఆఫ్ డివియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ ఆఫ్ ది ప్రిజమ్ అని రీజన్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్లో హయ్యర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్, లోయర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇచ్చారు కాబట్టి అసెర్షన్ అనేది ఫాల్స్, బట్ రీజన్ మాత్రం ట్రూగా ఉంది. ద యాంగిల్ ఆఫ్ డివియేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, ఇది మాత్రం కరెక్టే. నెక్స్ట్ 70 చూడండి. ద లైట్ ఆఫ్ వైలెట్ కలర్ డివియేట్స్ మోస్ట్ అండ్ ద లైట్ రెడ్ కలర్ ద లీస్ట్ వైల్ పాసింగ్ త్రూ ప్రిజమ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే అసెర్షన్ రైటే ఉంది. రీజన్ చూద్దాం. ఫర్ ప్రిజమ్ మెటీరియల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హైయెస్ట్ ఫర్ రెడ్ లైట్ అండ్ లోయెస్ట్ ఫర్ ద వైలెట్ లైట్. ఇక్కడ ఇది మాత్రం రివర్స్లో ఉంది రీజన్ అనేది, కాబట్టి అసెర్షన్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అసెర్షన్ చూడండి. ద రెయిన్బో సీన్ వెన్ ద సన్ ఈజ్ బిహైండ్ ద అబ్జర్వర్ అని చెప్పి ఇచ్చాడు. రెయిన్బో ఈ సీన్ బిహైండ్ ద అబ్జర్వర్ అని ఇచ్చాడు. ఇక్కడ అసెర్షన్ అనేది ట్రూనే. నెక్స్ట్ రెయిన్బో ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ బై స్మాల్ రెయిన్ డ్రాప్స్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ ఆఫ్టర్ ద రెయిన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్ కూడా రైటే కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్. వైట్ లైట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ లైట్ అని చెప్పి ఇచ్చారు. రీజన్ చూస్తే ద లైట్ ఆఫ్
one single color or of one single wavelength is called monochromatic light అని చెప్పించారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కానీ గమనించినట్లయితే అసెర్షన్ అనేది వైట్ లైట్ మే బి కన్సిడర్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఫాల్స్. ద లైట్ ఆఫ్ వన్ సింగిల్ కలర్ ఆర్ ఆఫ్ వన్ సింగిల్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ మోనోక్రోమాటిక్ లైట్. అంటే రీజన్ అనేది రైట్ కానీ అసెర్షన్ అనేది ఫాల్స్ అనమాట. నెక్స్ట్ 81th చూడండి. స్మాలర్ పార్టికల్స్ స్కాటర్ లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెన్స్ సచ్ యాజ్ బ్లూ కలర్ అని ఇచ్చారు. ఇక్కడ అసెర్షన్ అనేది ట్రూగానే ఉంది. స్మాలర్ పార్టికల్స్ స్కాటర్ లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెన్స్ సచ్ యాజ్ బ్లూ కలర్. అలాగే రీజన్ చూడండి. లార్జర్ పార్టికల్స్ స్కాటర్ లైట్ ఆఫ్ లాంగర్ వేవ్ లెంత్ సచ్ యాజ్ రెడ్ లైట్. ఇక్కడ రీజన్ కూడా ట్రూగానే ఉంది, బట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. సో బోత్ అసెర్షన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వన్ 82nd బిట్ చూడండి. బర్డ్ ఫ్లయింగ్ హై అప్ ఇన్ ఎయిర్ డస్ నాట్ షాడో ఆన్ ది ఎర్త్ గ్రౌండ్ అని ఇచ్చారు. ద సైజ్ ఆఫ్ బర్డ్ ఈజ్ స్మాలర్ దాన్ సన్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్ ట్రూనే కానీ రీజన్ అనేది కరెక్ట్గా లేదు. సో అసెర్షన్ అనేది ట్రూనే. బర్డ్ ఫ్లయింగ్ హై అప్ ఇన్ ఎయిర్ డస్ నాట్ షాడో ఆన్ ది ఎర్త్ గ్రౌండ్. ఓకే, ఇక్కడ అసెర్షన్ రైటే. ద సైజ్ ఆఫ్ బర్డ్ ఈజ్ స్మాలర్ దాన్ సన్. సన్ కంటే స్మాల్ అయినా కూడా మనకి ఖచ్చితంగా దాని యొక్క షాడో అనేది పడాలి, కాబట్టి రీజన్ అనేది ఫాల్స్ అనమాట. నెక్స్ట్ 83rd వన్ చూడండి. వెన్ వి సీ an object the image formed on the retina is real and inverted. If the magnification of a system is less than 1, then the image formed is inverted అని ఇచ్చారు. ఇక్కడ కానీ గమనిస్తే అసెర్షన్ రైటే. ఏమన్నారు అసెర్షన్? వెన్ వి సీ అన్ ఆబ్జెక్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ది రెటీనా ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది అసెర్షన్ రైటే. కానీ ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ లెస్ దాన్ 1, దెన్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఇన్వర్టెడ్ అని ఇచ్చారు. ఇక్కడ రీజన్ అనేది మాత్రం ఫాల్స్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అసెర్షన్ చూడండి. రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై ద వాటర్ డ్రాప్లెట్స్ అని చెప్పి ఇచ్చారు. రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై ద వాటర్ డ్రాప్లెట్స్ అని ఇచ్చారు. రీజన్ చూస్తే లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఈ స్కాటర్డ్ మచ్ మోర్ దాన్ లైట్ ఆఫ్ లార్జర్ వేవ్ లెంత్ అని ఇచ్చారు. మనం కరెక్ట్ ఆన్సర్ చూస్తే అసెర్షన్ రైటే. రెయిన్బో అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ ద వాటర్ డ్రాప్లెట్స్ రైటే. అలాగే రీజన్ కూడా రైటే, బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 85th చూడండి. వెన్ వీ ఎంటర్ సినిమా హాల్ వీ కెనాట్ సీ ప్రాపర్లీ ఫర్ ఏ షార్ట్ టైమ్, దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇది డే టు డే లైఫ్లో ఉన్నది కాబట్టి ఇటువంటి ఎగ్జామ్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పీపుల్ takes some time. Adjustment of the size of people takes some time is the right answer. When we go out in the bright sunlight, the pupil of the eye అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాంట్రాక్ట్స్. విచ్ సెల్స్ రెస్పాండ్ టు కలర్ ఆఫ్ లైట్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కోన్ షేప్డ్ సెల్స్ అనేవి రెస్పాన్స్ అవుతాయి. నెక్స్ట్ ఐ లెన్స్ ఈజే అని ఇచ్చారు. ఐ లెన్స్ అనేది డబుల్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సినిమాటోగ్రఫీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ అని ఇచ్చారు. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అనేది వేరియబుల్. నెక్స్ట్ ద బ్రాడ్ వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అని ఇచ్చారు. 4000 యాంగ్స్ట్రామ్ టు 8000 యాంగ్స్ట్రామ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ వ్యారీస్ విత్ వేవ్ లెంత్ ల్యాండా యాజ్ అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ల్యాండా యాజ్ అనేది ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్ టు 1/λ². రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు డాష్ ఆఫ్ లైట్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆల్ ది అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ అన్ ఈక్యులేటర్ ప్రిజమ్ ఈజ్ √3 అన్నారు. ద యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ అన్నారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ అంటే డి ఎంత అని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఏ అనేది 60 degrees ఉంది, ఇక్కడ ఎన్ వచ్చేసి √3 ఉంది. ఎన్ ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2 బై sin 60/2 ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2 బై ఇక్కడ sin 60/2 అంటే sin 30 అంటే 1/2. ఈ 1/2 అటు వెళ్ళి మల్టిప్లై చేస్తే √3/2 అవుతుంది. √3/2 ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2. సో సైన్లో ఎప్పుడు √3/2 అయిందంటే sin 60 ఈక్వల్స్ టు sin 60 ప్లస్ d/2. sin క్యాన్సిల్, 60 ప్లస్ d/2 ఈక్వల్స్ టు 60 ప్లస్ d ఈక్వల్స్ టు 120, d ఈక్వల్ టు 120 మైనస్ 60, సో 60 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఆర్ 60 degree అండ్ 1.414. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ ఇచ్చారు 60 degrees అని, అలాగే ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 1.414 ఇచ్చారు. దెన్ ద యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ అన్నారు. మనకి 1.414 అంటే √2 అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే sin 60 ప్లస్ d/2 బై sin 30 అంటే 1/2. ఇక్కడ ఇది √2 అనమాట. √2 ఇంటూ 1/2 ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2. √2 ఇంటూ 1/2 అనేది 1/√2 ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2 అవుతుంది. 1/√2 అంటే sin 45 degrees ఈక్వల్ టు sin 60 ప్లస్ d/2 అవుతుంది. sin క్యాన్సిల్ అవుతుంది. సో 45 2 90 ఈక్వల్ టు 60 ప్లస్ d వస్తుంది. సో d ఈక్వల్స్ టు 90 మైనస్ 60 30 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ఫార్ పాయింట్ ఆఫ్ మయోపిక్ పర్సన్ ఈజ్ 80 centimeter ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్ టు ఎనేబుల్ హిమ్ టు సీ ద డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 1.25 డయాప్టర్స్. 1.25 ఎలా వస్తుందో చూడండి. మనం అబ్జర్వ్ చేస్తే 100/80 వేస్తే చూడండి, 8 1s 8, ఇంకా 8 2 16, 8 5. సో 1.5 d పవర్ ఈజ్ ద 100/f అనమాట. 1.25 d ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ పర్సన్ కెన్ నాట్ సీ ద డిస్టింక్ట్లీ ఓన్లీ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ 40 centimeter ఫ్రమ్ హిజ్ ఐ. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ విచ్ విల్ ఎనేబుల్ హిమ్ టు సీ డిస్టెన్స్ క్లియర్లీ అని చెప్పించారు. ఇప్పుడే చెప్పాం p ఈక్వల్ టు 100/f అని. 100/40. సో 4 2s 8 ఉంటుంది, 4 5s 20. సో ప్లస్ 2.5d ప్లస్ 2. ఇక్కడ మనం గమనిస్తే డిస్టింక్ట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో -2.5d ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పర్సన్ కెనాట్ సీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. డిస్టింక్ట్ అంటే నెగిటివ్ తీసుకోవాలి, నియర్ బై అంటే పాజిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ గమనించగలరు. ద నియర్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎల్డర్లీ పర్సన్ ఈజ్ 50 centimeter ఫ్రమ్ ది ఐ. ఫైండ్ ద ఫోకల్ లెంత్ అండ్ పవర్ ఆఫ్ ది కరెక్టివ్ లెన్స్ దట్ విల్ కరెక్ట్ హిజ్ విజన్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ నియర్ పాయింట్ అన్నారు కాబట్టి చూడండి, 99th వన్ చూడండి, ఇక్కడ మనకి p ఈక్వల్ టు 100/f. ఎఫ్ వచ్చేసి 50, 51s 52s. నియర్ బై అన్నారు కాబట్టి +2d తీసుకోవాలి. ఓకేనా. డిస్టింక్ట్లీ అంటే మాత్రం మైనస్ తీసుకునే వాళ్ళం. నెక్స్ట్ ద నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపియా పర్సన్స్ ఈజ్ 25 centimeter ఫ్రమ్ ది ఐ. ద పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్ టు ఎనేబుల్ ద పర్సన్స్ రీడ్ క్లియర్లీ ఏ బుక్ హెల్డ్ అట్ 25 centimeter ఫ్రమ్ ది ఐ ఇన్ డయాప్టర్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది -25 అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి -75. నియర్ పాయింట్ అనేది -75 అవుతుంది. టోటల్ 100 కాబట్టి ఇక్కడ యూజింగ్ లెన్స్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1/-75 ప్లస్ 1/25 అవుతుంది. క్యాలిక్యులేషన్ చేస్తే 2/75 వస్తుంది. ఈ 1/f వాల్యూ 2/75 వస్తుంది. ఇప్పుడు f ఈక్వల్ టు 75/2. ఇక్కడ మనం దీన్ని 1/100 అంటే మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం.
25 3s 25 4s అనమాట. సో 3/2 4s ఎంత వస్తుంది? 8 వస్తుంది. 3/8 పవర్ ఏమైందంటే P = 1/f అవుతుంది. 1/f అంటే 8/3 వస్తుంది. 8/3 వచ్చేసి 2.666 వస్తుంది. సో ఆన్ వస్తుంది. ప్లస్ 2.67 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నియర్ పాయింట్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అదే ఫార్ పాయింట్ అయితే మైనస్ తీసుకునేవాళ్ళం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.